పెళ్లి చేసుకుని మంగళ వాయిద్యాలతో బాజా భజంత్రీలతో ఇంటికి చేరారు వధూవరులు. బంధువులు హారతిచ్చి ఇంట్లో ఆహ్వానించాల్సిన సమయంలో ఇంట్లో చెల్లాచెదురుగా పడి ఉన్న వస్తువులు, బీర్వా, పసుపు, కుంకుమాలను చూసి షాక్ కు గురయ్యారు. ఇంట్లోకి వెళ్లాలా వద్దా అంటూ గంటల తరబడి గుమ్మం వద్దనే ఉండిపోయారు వధూవరులు. శ్రీనివాస్ నగర్ లోని మహేశ్వరి కుమారుడు శ్రీనివాస్ వివాహం అనంతపురం జిల్లాలోని కదిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో జరిగింది. మహేశ్వరి కుటుంబ సభ్యులు ఇంటికి తాళాలు వేసి కదిరి వెళ్లారు. ఉదయం వివాహం జరిగింది. భోజనాలు అప్పగింతలు ముగిశాక వధూవరులు బంధువులు నంద్యాల చేరుకున్నారు. మహేశ్వరి ఇంట్లో బీభత్సం సృష్టించారు దొంగలు. ఇంట్లో బీరువాను పగలగొట్టి 2 లక్షల రూపాయల నగదు, 2 లక్షల రూపాయల బంగారు, వెండి నగలను కాజేశారు. కబోర్డ్స్ లో ఉన్న వస్తువులను, దుస్తులను చెల్లాచెదురుగా విసిరేశారు. పసుపు, కుంకుమాలు కూడా చెల్లాచెదురు చేయడంతో భయంకరంగా తయారైంది. కదిరి నుంచి ఇంటికి చేరుకున్న మహేశ్వరి నవదంపతులు ఇంటిని చూసి షాక్ కు గురయ్యారు. చెల్లాచెదురుగా పడి ఉన్న సామాన్లను చూసి దొంగతనం జరిగిందని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పసుపు, కుంకుమలు చెల్లాచెదురుగా పడి ఉండడం చూసి అశుభంగా భావించిన వధూవరులు ఇంట్లోకి వెళ్లకుండా వెలుపల్ని గంటల తరబడి కూర్చుండిపోయారు. క్లూస్ టీం ఆధారాలను సేకరించి అయితే పసుపు, కుంకుమలు చెల్లాచెదురుగా పడి ఉండడంతో చూసి అశుభంగా భావించిన వధూవరులు ఇంట్లోకి వెళ్లకుండా వెలుపల్ని గంటల తరబడి కూర్చుండిపోయారు. క్లూస్ టీం ఆధారాలను సేకరించింది. తర్వాత పసుపు, కుంకుమలు ఇంట్లో చెల్లాచెదురుగా పడి సెంటిమెంట్ గా ఇంట్లోకి వెళ్లడానికి జంకుతున్న వధూవరులను పక్కింటి వాళ్లు హారతిచ్చి ఇంట్లోకి ఆహ్వానించారు. 2 లక్షల రూపాయల నగదు, 4 తులాల బంగారు నగలు చోరీకి గురయ్యాయని చెప్పారు మహేశ్వరి. నిన్న మా అల్లుంది కదిరి నరసింహస్వామి టెంపుల్లో పెళ్లి చేసుకుని ఈరోజు ఉదయం 7:40కి పెళ్లి చేసుకుని రిటర్న్ వచ్చాము. ఈ సాయంకాలం 5:30 ఆ టైంకి వచ్చి లోపలికి వచ్చి చూసేప్పుడు తాళం పగలగొట్టి ఉంది. అంతా ఇంటి నిండా పసుపు చల్లి గుళ్ళల్లో బట్టలు అన్నీ చెదలు చేసి పెట్టినారు. మా ఇంటి హౌస్ ఓనరు బీరువా ఇక్కడే ఉండింది, అది పగలగొట్టినారు. ప్లస్ దాని ఏమైనా కబోర్డ్స్లో అక్క క్యాష్ పెట్టింది, అది పెళ్ళికని తెచ్చి ఆ క్యాష్ ఉన్న కబోర్డు మొత్తం పగలగొట్టేసి దాంట్లో ఉండేది ఏమి అన్ని కింద వేసిపోయినారు. క్యాష్ అయితే పోయిందని చెప్పగలం, కానీ ఇంకా అంతకుమించి ఏమైనాయో చూడాలి లోపల పోయి. మొత్తం అంతా పసుపు చల్లి పెట్టినారు. మేము పోతే ఇంతగా ఎవరు పోలీసు వారు ఎవరికి ఇన్ఫార్మ్ చేశాము, ఇంకా వాళ్ళు ఎవరు రాలేదు. పసుపు చల్లి పెట్టినారు. అంతా మేము పోతే పోవచ్చో పోకూడదు అని తెలియక మేము లోపలికి పోకుండా ఉన్నాము. అల్మార్లోది మేము ఫస్ట్ ఏందబ్బా ఏదైనా తెరిస్తే ఏదో ఎలకలు అట్లా పలగొడతాయి కదా, ఏదైనా పసుపు గిన్నె పలగొట్టినాయేమనుకుంటా ఒక రూమ్లో చూసి. 2 రూమ్లోకి పోతే అన్ని అంటేనే అన్ని రూమ్లలో వాళ్ళని బీరువాలో పలగొట్టినారు, అన్నీ చేసినారు. మహేశ్వరి, నిన్న మా బాబుది పెళ్ళి ఉండింది కదిరిలో. పెళ్ళికి వచ్చేసరికి అంతా తాళం తీసేసి చెల్లాచెదురు చేసేసినారు. మా ఇంటి ఓనర్ వాళ్ళ బీరువా కూడా ఉంది, దాన్ని కూడా పలగొట్టేసినారు. దాంట్లో ఏమిందో కూడా తెలియదు. క్యాష్ ఉండింది, ఇంట్లో క్యాష్ పోయింది. అంతంతా అసలు పసుపు చల్లి బట్టలు అంతా గూట్లోంచి మొత్తం తీసేసినారు. దేవుని గుడి కూడా చెల్లాచెదురు చేసేసినారు. అసలు ఏం అర్థమే కావడం లేదు, ఏం జరిగిందో కూడా అర్థం కావడం లేదు. ఈరోజు ఉదయం 7:40కి జరిగినాయి. తిరిగి వచ్చేసినాం మేము. 4:30 అయింది, 5 అయింది. వచ్చేసరికి తాళం తీసేసి ఉంటే అసలు ఫస్ట్ మా తమ్ముడు వచ్చి చూసినాడు, ఏంది తాళం అంటే నేనేమైనా వేయకుండా పోయినానేమో అని ఫీలింగ్ వచ్చింది నాకు. కానీ కోసేసినారు దాన్ని. ఇంకా డబ్బు పోయిందని కన్ఫర్మ్గా చెప్పగలను. ఇంకా బంగారం అయితే లేదు, బట్టలు అంతా చిల్లాచెదురు వేసి ఏమేందో కూడా తెలియదు. ఓనర్ బీరువాలో అది బీగం వేసి ఉన్నారు, అది తీసేసినట్టున్నారు, ఎట్లా తీసినారో కూడా తెలియదు. అది మహేశ్వరి.